అందరికీ జై శ్రీరామ్. 15, 16, 17 డేట్లలో పార్లమెంటులో 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నాడు మా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అప్పట్లో గ్యాస్ సిలిండర్లు కావాలంటే ఎన్నో ఫైరవులు చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మా నరేంద్ర మోడీ మహిళల కోసము ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. ఎన్నో కోట్ల టాయిలెట్స్ కట్టించిన ఘనత మా మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వారు మా నరేంద్ర మోడీ గారు. ఎన్నో ఏళ్ల సంధి పార్లమెంటులో బిల్లును మహిళా రిజర్వేషన్ ఎవరు కాదన్నారో మనకందరికీ తెలిసిన విషయమే. పట్టుబట్టి మహిళలు ఒక ఇంటిని ఎట్లయితే చక్కబరుస్తారో మన రాజ్యసభలలో కూడా అసెంబ్లీలో కూడా అవకాశాలు ఇవ్వటానికి మన నరేంద్ర మోడీ గారు మనకు మహిళలకు ఒక పెద్ద పీట వేయడం జరిగింది. ఒక ఎస్టీ మహిళను కూడా దేశానికి రాష్ట్రపతి చేసిన ఘనత మా నరేంద్ర మోదీ గారిది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లోని పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ మహిళలకు కుర్చీలు ఇచ్చినటువంటి మా నరేంద్ర మోదీ గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. రాజకీయాలలో కూడా మహిళలు రాణిస్తారని వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకున్న ఏకైక వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు. ఆయనకెప్పుడు మేము రుణపడి ఉంటామని. జై శ్రీరామ్.